ట్రేడింగ్ పాయింట్ తెలుగు న్యూ స్ట్రాటజీకి స్వాగతం అండి. మరి ఈరోజు మనము ఒక కొత్త స్ట్రాటజీ విత్ జీరో లాస్తో మనం నేర్చుకుందాం. సో ఇది సాధారణంగా అందరూ వేసేదే ఐరన్ ఫ్లై వీక్లీ స్ట్రాటజీ అండి. ఇది వీక్లీ జాబ్ హోల్డర్స్ కూడా దీన్ని వేసుకోవచ్చు. నేను కొన్ని బ్యాక్ టెస్టింగ్లు కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి ఇది ఎంతవరకు పనిచేస్తుంది దాన్ని చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే అప్పుడు ఈ స్ట్రాటజీని మీరు లైవ్ మార్కెట్లో డిప్లాయ్ చేసుకోండి. సో దీనికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చూద్దాం. దీనిని నిఫ్టీ ఐరన్ ఫ్లై వీక్లీ స్ట్రాటజీ అని పిలుస్తాం. దీనికి క్యాపిటల్ 50,000 నుంచి 1 lakh వరకు కావాలి. సాధారణంగా 50,000 సరిపోద్ది, కానీ 1 lakh ఎందుకంటున్నామంటే ఈ 1 lakh అనేది మీకు అడ్జస్ట్మెంట్స్ అవసరమైనప్పుడు కొంచెం క్యాపిటల్ అవసరం అవుతుంది. 150 వరకు కూడా అవసరం అవుతుంది. చూద్దాం ఎంత తక్కువలో అయితే అంత అడ్జస్ట్మెంట్తో సహా ఎంత అవుతుందో నేను లైవ్లో మీకు చూపిస్తాను. ఇక మ్యాక్సిమం ప్రాఫిట్ మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి దాని మీద 5% అండి. లాస్ అయితే జీరోకి తీసుకొచ్చేస్తాం. మ్యాక్సిమం లాస్ జీరోకి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ స్ట్రాటజీ ఎలా చేయాలి ఏంటనే దాని గురించి నేను బ్యాక్ టెస్ట్ చూపిస్తాను. దానికి ముందు నిఫ్టీ స్పాట్ 22,600 ఉంది. ఈ 22,600లో మనం ఏం చేస్తామంటే ఒక సిఈని ఒక పిఈని సెల్ చేస్తాం ఒక లాట్. తర్వాత 300 పాయింట్స్ లాంగ్కి వెళ్తాం. అది ఓటీఎం అయి ఉండాలి. ఓటీఎంలో సిఈ ఒకటి పిఈ ఒకటి 1 లాట్ హెడ్జ్ చేస్తాం. దానికి అలా హెడ్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం లాస్ వచ్చేటువంటిది అది లాస్ అనేది మినిమైజ్ అయిపోద్ది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనకు స్టాక్ మార్క్ అప్లికేషన్ అండి. ఈ స్టాక్ మార్క్లో మనము సిమ్యులేటర్లోనికి వెళ్ళి బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. దీంతో పాటుగా యాక్చువల్లీ దీనికి ఎంత అవుతుందో మనం చూద్దామండి. దీనిని మ్యాక్సిమం మనం నిఫ్టీలో వేద్దాం, ఎందుకంటే వాలటాలిటీ అనేది నిఫ్టీలో చాలా తక్కువగా ఉంటుంది. సో తక్కువగా ఉండేటువంటి దానిలో ఏమవుతుందంటే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే నిఫ్టీ స్పాట్ ఎక్కడుందో మనం చూసుకోవాలి. నిఫ్టీ స్పాట్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 22,450లో మనకు నిఫ్టీ స్పాట్ అనేది కనబడుతుందండి. మనం ఏం చేస్తామంటే కొంచెం మనం బ్యాక్ టెస్టింగ్ చేయాలి కదా. బ్యాక్ టెస్టింగ్స్ కోసం నేను ఏం చేస్తానంటే మార్చ్లో తీసుకుంటున్నానండి. మార్చ్ 4వ తేదీని తీసుకుంటున్నాను. ఇది మనకి ఎక్స్పైరీ అండి, ఫస్ట్ ఎక్స్పైరీ. సో దీనికి 7th వరకు మనము దీన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని తీసుకోవాల్సినటువంటి టైమింగ్ కూడా మనకి ఏంటంటే 10 గంటల నుంచి దీన్ని మనం ఏం చేయాలంటే డిప్లాయ్ చేయాలి. ఓకే, ఎవ్రీ 10 AM మండే మనము దీన్ని డిప్లాయ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ 22,350 అనేది స్పాట్ ఉందండి. ఒక సిఈని ఒక పిఈని మనం ఏం చేస్తామండి సెల్ చేస్తాం. టైం ఎంత అయింది? 10 o'clockలో మనకు ఆప్షన్ చైన్లో సిఈ పిఈ మనకి ఎంత ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా సెల్ చేస్తాం. ఇలా సెల్ చేసేటప్పటికి మనకి ఎంత అవసరం అవుతుంది? 1.56 అవసరం అవుతుంది. సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే 300 పాయింట్స్ ఓటీఎంకి వెళ్ళి బై చేయాలని చెప్పాను నేను. మ్యాక్సిమం లాస్ 4,800, మ్యాక్సిమం ప్రాఫిట్ అవుతుంది 10,200. క్యాపిటల్ ఎంత అవసరమైంది? 65,000 అవసరమైంది. 50 to 1 lakh అని ఎందుకు చెప్పానంటే ఒక్కొక్కసారి మీకు ప్రీమియమ్స్ అనేవి తక్కువకు దొరుకుతాయి. సో అందుకని 50,000 కూడా మీకు సరిపోవచ్చు. దీనిలో ఏంటంటే మీరు బాస్కెట్ ఆర్డర్లో వేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆటో రన్ పెడదామండి. ఆటో రన్లో ఎవ్రీ 2 hours నేను చూపిస్తున్నాను. చూడండి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1.7% వచ్చింది. ఇప్పుడు చూడండి 2.5%. అంటే సరిపోద్ది అనుకుంటే మీరు ఎప్పుడైనా సరే దీన్ని ఎగ్జిట్ అయిపోవచ్చండి. ఓకే, 2.6%, 4% వచ్చిందండి ప్రాఫిట్. మనం మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అనుకున్నాం? 5% అనుకున్నాం. 4.6%, దెన్ 5.1%. ఆల్రెడీ మనం అనుకున్న ప్రాఫిట్ వచ్చేసింది. మళ్ళీ అది ఏమైంది? కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ చూద్దాం. ఓకేనా, దీన్ని అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ప్రాఫిట్లోనే ఉన్నాం కాబట్టి మనం కంటిన్యూ చేసుకోవచ్చు అండి. దీన్ని మ్యాక్సిమం మన ప్రాఫిట్ ఎంత ఉంది చూడండి. ఇప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ 2,881. సో దీన్ని నేను ఏం చేస్తానంటే నేను రాసిస్తాను 2,800 అండి. అంటే నేను లాస్ట్ వరకు ఉంచేస్తాను. మీరు ఎప్పుడైనా సరే దాన్ని మీ ఎమోషన్స్ని బట్టి మీరు దాన్ని ఎగ్జిట్ అవ్వచ్చు. మనకేంటంటే అడ్జస్ట్మెంట్స్ దగ్గరికి రావాలి. అడ్జస్ట్మెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనము దీన్ని చేస్తాం. మార్చి 7th తర్వాత నెక్స్ట్ ఎక్స్పైరీ ఇప్పుడు ఉంది 14th ఉంది. ఇక్కడ మీరు చూడండి మ్యాక్సిమం ప్రాఫిట్ 12,000 అండి. మ్యాక్సిమం లాస్ అవుతుంది మనకు అన్డిఫైన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 300 పాయింట్స్ డౌన్కి వెళ్ళి మనం బై చేయాలి. ఇప్పుడు మనకు మ్యాక్సిమం లాస్ ఎంత వచ్చింది? 5,300కి వచ్చింది. ఓకేనా, మనం ఎంత కావాలనుకున్నాం? మనకు కావాల్సింది జీరో లాస్. సో జీరో లాస్లో మనము ఎలా బయటపడాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా ఉంచాలో మనం చూద్దాం. మళ్ళీ సేమ్ టు సేమ్ ఎవ్రీ 2 hours నేను తీసుకొని వెళ్తున్నాను. ప్రాఫిట్ చూడండి 0.3%, 0.5%, 1.1% ప్రాఫిట్, 1.4%, 1.9%, 2% ప్రాఫిట్. ఇక్కడ చూడండి ఒకేసారి మనకి ఏమైందంటే ఇది లాస్కి వచ్చింది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే
ఇప్పుడు పిన్ టు పిన్ ఇప్పుడు ప్రాఫిట్ ఎంత ఉందండి 1.1% ఉంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరత ఏర్పడింది. మార్కెట్ ఎటు వెళ్తుంది? పుట్ సైడ్ వెళ్తుంది. పుట్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకేమవుద్ది? మనకు లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్పాట్ ఎక్కడ ఉందండి? 22,260 అంటే 22,250 అనమాట. ఇది స్పాట్ మనకి. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే 350 పాయింట్స్లో, ఓకేనా, 350 పాయింట్స్లో ఒక లాట్ని మనం సెల్ చేయాలి. ఒక లాట్ సెల్ చేసిన తర్వాత అది ఒకవేళ మనకు సరిపోలేదు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ దాన్ని 2 లాట్స్ పెడతాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు లాస్ ఏమైంది? మ్యాక్సిమం లాస్ అనేది తక్కువైపోయింది. మరి ఇటు సైడ్ అన్లిమిటెడ్ ఉంది కదండి అనుకోవచ్చు. ఇటు సైడ్ అన్లిమిటెడ్ ఉంటే ఇంతవరకు వెళ్ళేసరికి మనం ఆ పొజిషన్ని ఎగ్జిట్ అవుతాం. క్లియర్? ఓకే, మరలా నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను. 30 మినిట్స్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ ఎంత ఉంది? 500. ప్రాఫిట్ ఎంత ఉంది? 5 రూపీస్. మ్యాక్సిమం లాస్ ఎంత ఉంది? 365కి వచ్చింది. మన టార్గెట్ ఏంటి? మనకి 0 లాస్లో ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు మ్యాక్సిమం మనకు లాస్ ఎంత ఉంది చూడండి, ఇప్పుడు 480. ఓకే, అంటే ఈ లాస్ 0కి రావడానికి మీరు ఈ కింద ఉన్నటువంటి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఎక్కువ లాట్లు మనం వేసుకుంటే ఇక్కడ మీకు మార్జిన్ కూడా ఎక్కువ అడుగుతుంది. సో అందుకని ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చే కొలది 14th కదా, నేను ఈ పొజిషన్ ఏం చేస్తానంటే ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను. కొంచెం మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. ఓకేనా? ఒక్కసారి నేను ఏం చేస్తానంటే మళ్ళీ కొంచెం బ్యాక్ తీసుకుని వెళ్తాను. ఎక్కడైతే మనకు మంచి ప్రాఫిట్ వచ్చిందో అది ఏ రోజు ఎప్పుడు ఏంటి అనే దాని గురించి మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం మిమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చేసానండి. ఇక్కడ చూద్దాం, 30 మినిట్స్ నేను తీసుకున్నాను. ఎందుకంటే మీకు అడ్జస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నామంటే అర్థం కావాలి, ఎంతలో చేస్తున్నామంటే అర్థం కావాలి. ఇక్కడ చూడండి, ఎవ్రీ 30 మినిట్స్కి మీకు ప్రాఫిట్ అనేది మారుతుంది. 1.1%, ఓకే, 1.4%, 1.8%, 1.3%, 1.4%, 1.6%. ఓకే, ప్రాఫిట్ అనేది 1.8%, 1.9%, 2%కి వస్తుంది. ఓకేనండి, 1.7%. ఇంతకు వచ్చేసరికి మనకి 12వ తేదీ 2:46 అయింది. ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్తున్నాను నేను. ఓకే, ఆల్మోస్ట్ మన ప్రాఫిట్ అనేది 1.9%లో అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2% వరకు వచ్చిందండి. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉందండి? 3:16 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అనేది మనకు క్లోజింగ్ టైంకి వచ్చింది. ఈ క్లోజింగ్ టైంకి వచ్చేసరికి మనకు 22,350 అనేది ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పొజిషన్ వల్ల మనం సెల్ సైడ్ తీసుకుంటాం. సెల్ సైడ్ తీసుకున్నప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ మ్యాక్సిమం లాస్ అనేది ఒకవేళ మీకు గ్యాప్ డౌన్ అయినా సరే మ్యాక్సిమం లాస్ అనేది మీకు రాకుండా మినిమైజ్ అయిపోయింది ఫస్ట్. ఇందులో మీరు ఏం చేయొచ్చు, మీకు అవసరం అనుకుంటే లాట్ సైజ్ పెంచుకోవచ్చు. అందుకే ఇక్కడ ఎంత అయింది చూడండి, ఇక్కడ లాట్ సైజ్ పెంచుకునేసరికి మీకు ఈ యొక్క పొజిషన్లో ఉండేటువంటి ఎస్టిమేటెడ్ మార్జిన్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ దీనికి మీకు మార్జిన్ తగ్గించుకోవాలి అంటే ఎక్కడైతే మీరు సెల్ చేశారో, ఎక్కడ సెల్ చేశారు? 22,550 దగ్గర సెల్ చేశారు. ఎక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి ఒక పొజిషన్ మీరు బై చేశారనుకోండి, మరలా మీ క్యాపిటల్ అనేది మీకు తక్కువే అడుగుతుంది. ఓకేనండి, ఇక్కడ చూడండి, మ్యాక్సిమం లాస్ ఎంతకు వచ్చిందండి? బ్రేక్ ఈవెన్ రేంజ్ దగ్గరకు వచ్చేసరికి మీకు బ్రేక్ ఈవెన్ దాటి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్లు వచ్చేంత 50-60 పాయింట్లు వచ్చేంత వరకు మీకు 0 లాస్లోనే ఉంది. నేను చూపిస్తానండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసరికి మళ్ళీ మన ప్రాఫిట్ ప్రొబబిలిటీ అనేది పెరుగుతుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ మాత్రం 10,000 ఉంది చూడండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామని మనం 500కి వచ్చాం. ఓకేనండి, 500కి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి మన స్పాట్ ఎంత ఉంది? 150 దగ్గరికి వచ్చేసింది డౌన్కి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి దగ్గరలో ఉన్నది ఈ బిఫోర్గా ఉండేటువంటి ఈ 2 పొజిషన్స్ ఏం చేస్తామంటే మనము ఎగ్జిట్ అవుతాం. ఓకే, ఈ 2 పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యాం కదా, అంటే ఈ 2 కూడా ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాని దగ్గర నుంచి మళ్ళీ 150 పాయింట్స్ పైకి వెళ్ళి మనం ఏం చేస్తామండి, చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం ఒక 150 పాయింట్స్ వరకు వెళ్ళి మనం మళ్ళీ సెల్ చేస్తాం. సెల్ చేసేసరికి మళ్ళీ అది ఎంత అడుగుతుంది? 2 lakhs అడుగుతుంది. అంటే ఏ పొజిషన్ తీసుకున్నాం మనం? 22,300ని తీసుకున్నాం. ఇప్పుడు మార్కెట్ ఎక్కడుంది? మార్కెట్ మీకు ఎక్కడుంది చూడండి ఒకసారి, 22,150లో ఉంది. మరి 22,200 తీసుకున్నప్పుడు దీనికి మరలా మనం ఏం చేయాలండి, ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అనేది, తక్కువ ప్రీమియం ఉన్నది ఒక చిన్న ప్రీమియం ఉంది తీసుకుంటే మనకు ఇక్కడ మళ్ళీ 1 lakhకి వచ్చేసింది. లాస్ కూడా ఇక్కడ మీకు చూడండి మినిమైజ్ అయిపోయింది. లేదండి నాకు ఇంతంతా అడ్జస్ట్మెంట్ చేయలేనండి అనుకుంటే ఆల్రెడీ ఈ పొజిషన్ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిపోయి
మళ్ళీ న్యూ పొజిషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అది అంటే ఏవైతే ఈ పొజిషన్స్ ఉన్నాయో అంటే మీకు చెప్పడం కోసం సిస్టమ్ అర్థం కావాలి, ముందు ప్లానింగ్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ అనేది చూడండి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా పక్కకు వచ్చేసిందండి, ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1370 రూపాయలు ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామండి, మొత్తం పొజిషన్ అంతా కూడా మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు. ప్రతి పొజిషన్ కూడా మనం ఏం చేస్తామండి, ఎగ్జిట్ చేసుకొని మళ్ళీ న్యూ పొజిషన్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రజెంట్ ఉన్నటువంటి దానిలో న్యూ పొజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక సెల్లింగ్, మళ్ళీ ఇది ఒక సెల్లింగ్. అంటే 2 రకాల అడ్జస్ట్మెంట్స్లు చెప్తున్నాను మీకు. ఈ సెల్లింగ్లో మీకు మరలా అంత దూరం తీసుకుని అవసరం లేదు, ఒక 200 to 150 పాయింట్స్ని, ఎందుకంటే టైం దగ్గర అవుతుంది కదా. ఇదొకటి, అలాగే ఇదొకటి బై చేయండి. ఇప్పుడు చూడండి మీ లాస్ మ్యాక్సిమం ఎంతకు వచ్చిందండి, ఇది లాస్ అనేది మ్యాక్సిమం తగ్గిపోయింది. ఓకేనండి, మ్యాక్సిమం లాస్ అనేది మీకు తగ్గిపోయింది. ఇప్పుడు మరలా నేను దీన్ని ఏం చేస్తున్నానంటే సిమ్యులేటర్ని రన్ చేస్తున్నాను. 1000 ప్రాఫిట్, 800 ప్రాఫిట్, 900 ప్రాఫిట్, 540 ప్రాఫిట్, 226 ప్రాఫిట్, 496 ప్రాఫిట్, 10 రూపీస్ ప్రాఫిట్. టైం ఎంత అయింది, తర్వాత 14 ఎక్స్పైరీ టైంకి వచ్చేసింది. సో చూద్దాం, జీరో లాస్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం ముందుకు వెళ్దాం. జీరో లాస్లో ఉన్నాం కాబట్టి మనకి లాస్ అయితే లేదు, కొంచెం ముందుకు వెళ్దాం. మార్కెట్ వెనక్కి వచ్చింది అనుకోండి, మళ్ళీ మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ప్రాబబిలిటీ మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 6900, మ్యాక్సిమం లాస్ అంతా 530 రూపీస్కి వస్తుంది. సో ఇది మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా. మన క్యాపిటల్ ఎంత అవసరమైంది, 54,000 ఎస్టిమేటెడ్ క్యాపిటల్ అయింది. చూడండి 2% ఉంది. టైం ఎంత అయిందండి, ఆల్రెడీ మీకు 248 అయిపోయింది. 1000 ఇంకా మీకు ముందుకు తీసుకుని వెళ్తున్నాను. లాస్ట్కి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మీకు ఆల్మోస్ట్ 1800 ఉన్నాయి. ఛార్జెస్ ఒక 300 పోను, 1500 మిగిలాయి. ఇందులో మనం ఏం చేసాం, ఏం చేయలేదు, చేసిందల్లా ఒకే ఒకటి పొజిషన్స్ను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఓకేనా, వీడియో లెంతీగా ఉన్నా సరే కంగారు పడకండి, నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా నేను చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్ అవుతుందండి. 18వ తేదీన మనం చూస్తున్నాం, టైం 10 o'clock అండి. ఇక్కడ మనము 2 పొజిషన్స్ను కూడా మళ్ళీ ఏం చేస్తున్నామండి, సేల్ చేస్తున్నాం. దీనికి 300 పాయింట్స్ కిందకి వెళ్ళి ఒకటి బై చేస్తున్నాం, దీన్ని కూడా ఒక 300 పాయింట్స్ కిందకి వెళ్ళి ఒకటి బై చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, మాక్సిమం లాస్ 4900, మాక్సిమం ప్రాఫిట్ అవుతుంది 10,000. ఓకేనా, ఒకవేళ అలా వదిలేసినా మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ మాక్సిమం లాస్ ఫిక్స్ అయిపోయాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ 65,000 అవసరం అవుతుంది. నేను 2 hours తీసుకొని వెళ్తున్నాను. ప్రాఫిట్ చూడండి 0.3%, 1% ప్రాఫిట్. మళ్ళీ ప్రాఫిట్ అనేది జీరోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది, డౌన్ సైడ్కి వచ్చేస్తుంది. డౌన్ సైడ్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, డౌన్ సైడ్కి వస్తుందంటే సిఈని వల్ల మనం సెల్ చేయాలి. 21,800 దగ్గర నుంచి 150 పాయింట్స్లోకి వెళ్ళి ఒకటి సెల్ చేయండి. ఇప్పుడు ఏమైందండి, లాస్ అనేది తగ్గిపోయింది. ఇటుపక్క అన్లిమిటెడ్ ఉంది, కానీ ఇటుపక్క వచ్చేసరికి మనం పొజిషన్ ఎగ్జిట్ అవుతాం. సో మరలా నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ రన్ చేస్తున్నాను. 165, 190, 360, 460, 910, ఓకే 1100, 1200. ప్రాఫిట్ పెరిగింది, ఇక్కడ గమనిస్తున్నారు లేదు, ప్రాఫిట్ ప్రాబబిలిటీ మీకు పెరిగిపోయింది. 1.83 lakhs పడుతుంది. అంటే 1.83 lakhs మీకు తగ్గాలి అనుకుంటే మిమ్మల్ని ఏం చేయమని చెప్పాను, ఒక దూరంగా వెళ్ళి ఒక చిన్న పొజిషన్ కూడా ఏం చేయమని చెప్పాను, బై చేసుకోమని చెప్పాను. మార్జిన్ ఎంత పడుతుందండి, 1 lakh పడుతుంది. సో మనకు టెన్షన్ లేదు. సో మీకు బోల్డ్గా చూపించేస్తున్నాను. ఓకే 1700, దెన్ 1700, 1.7%, 1.8%, రిటర్న్స్ అన్న 1.9%, 2.4%. చాలా అనుకుంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. 2.7%, 2.9%. మ్యాక్సిమం ప్రాఫిట్ మనకి ఎంత 5%, 3.2%, ఓకే 3.3%, 4.3%, ఓకే 6.6%. ఓకేనా, ఇది 6,500. ఇంకొక వారం కూడా చూద్దాం. ఓకేనా, అంటే అడ్జస్ట్మెంట్స్కి వచ్చేసరికి ఒక సింగిల్ అడ్జస్ట్మెంట్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు. లాస్ మాత్రం జీరోకి తీసుకెళ్ళడం మన టార్గెట్. ఓకే 21 తర్వాత 28 ఎక్స్పైరీ మనం చూద్దామండి. ఇక్కడ నుంచి 300 పాయింట్స్ డౌన్కి చూద్దాం. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత 9,000, మ్యాక్సిమం లాస్ 5,800. బ్రేక్ ఈవెన్ రేంజ్ దగ్గరలో ఉన్నంత వరకు, మధ్యలో ఉన్నంత వరకు మనకు టెన్షన్ లేదండి. ఈ 2 అవుతుంది బ్రేక్ ఈవెన్స్ అనమాట. ఈ 2 బ్రేక్ ఈవెన్స్ దగ్గరలో రానంత వరకు మనకు ప్రాబ్లం లేదు. చిన్న లాస్లు ఉన్నా మీరు హోల్డ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బ్రేక్ ఈవెన్ రేంజ్ దగ్గరకు వచ్చిన తర్వాత మనము అడ్జస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు పెద్దగా అడ్జస్ట్మెంట్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 1% మీకు రిటర్న్, ఓకే 0.4%, మళ్ళీ 1%కి వచ్చింది, 1.2%కి వచ్చింది, 2.9%, ఓకే మళ్ళీ ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. ఓకే ఇక్కడ మీరు చూడండి
మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇమీడియట్గా మనము మార్కెట్లో అడ్జస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. మనకు 22,000 దగ్గరికి మనకు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వస్తుంది. బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేయాలి? అయితే మనము అడ్జస్ట్మెంట్ చేయాలి, లేదా ఉన్న ప్రాఫిట్స్తోని మనము ఎగ్జిట్ అవ్వాలి. సో బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఈ పొజిషన్స్ అన్నీ కూడా మనం ఎగ్జిట్ చేస్తాం. ఎందుకంటే లాస్లో అయితే లేం కదా, లాస్లో అయితే లేం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ న్యూ పొజిషన్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ 150 పాయింట్స్ బై, 150 పాయింట్స్ బై. ఇప్పుడు చూడండి మ్యాక్సిమం లాస్ ఎంతకు వచ్చింది? 3,200. మ్యాక్సిమం ప్రాఫిట్ 4,200. ప్రాఫిట్ దగ్గర పర్వాలేదు, లాస్ మాత్రం మనకు రాకూడదు, అది మన టార్గెట్. చూడండి 1,500కి చూడండి 5 మినిట్స్ తీసుకొని వెళ్తున్నాను. లాస్ అనేది మనకు కొంచెంగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్ సైడ్ మనము వీలైతే మనకు ప్రీమియం ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి? 36 రూపీస్, 68 రూపీస్ ఉన్నాయి. సో మార్కెట్ అయితే ఫుల్లీగా గ్యాప్ అప్ అయ్యి వెళ్తుంది. చూద్దాం మనం ఇక్కడ కూడా అండి. పైకి వెళ్తే మ్యాక్సిమం మీకు ఎంత అయిందండి? మ్యాక్సిమం మీకు లాస్ ఎంత రావచ్చు? 1,600 వరకు మ్యాక్సిమం రావచ్చండి, అంతకు మించి రాదు. చూద్దాం ఒకసారి. అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవడానికి మీకు ఇదొక మార్గం. క్యాపిటల్ కూడా మీకు 57,000. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ ఎలా ఉంది? 2.7%, 1.6%, 1.9%, ఓకే 1.8%. లాస్ చూడండి కంప్లీట్గా జీరో అయిపోయింది లాస్. ఇప్పుడు మార్కెట్ అనేది పెరుగుతూ వెళ్తుంది, కంటిన్యూగా పెరుగుతుంది మార్కెట్. 3,100, 4 to 5%. మన ప్రాఫిట్ అనేది సరిపోయింది, వచ్చేసింది. మనకి ఏదైనా సరే మార్కెట్ పరిగెడుతున్నటువంటి దిశలో లాసెస్ అనేవి తక్కువ ఉండాలి. 6,000. సో మనం బుక్ చేసుకోవాలి. రీజన్ ఏంటంటే మనకి 8.2% వస్తుంది. ఓకేనా, 8.2% వచ్చింది. ఇంకా మనము దీన్ని బుక్ చేసుకోవాలి. 6,000 అండి. ఓకే, సో ఇది మార్చి నెల అంతా కూడా మనకు 2,800, 1,800, 6,500 అంటే 6,000. మన క్యాపిటల్ ఆఫ్ 1 lakh మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అంటే ఆల్మోస్ట్ 17,000 రూపాయలు మనకు ప్రాఫిట్ అండి. 1 monthలో 17,000 ప్రాఫిట్. అంటే 17,000 అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద సపోజ్ 1 లక్ష రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 1 lakhలో 17,000, 17% 1 monthలో మీకు రిటర్న్. సో ఆల్మోస్ట్ మీకు 1 yearకి వెళ్ళేసరికి 17,000 ఇంటూ 12 months 2 lakhs. అంటే మీ క్యాపిటల్ అనేది అంటే మీరు పెట్టిన 1 lakh అనేది 3 lakh అవుతుంది. సో ఇదే 1 lotతోనే చేస్తే 1 yearలోని. సో నాకు తెలిసి దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ వర్కింగ్ పీపుల్స్ అండ్ లైవ్లో మార్కెట్లో ఉండే వాళ్ళకి కూడా. ఒక తక్కువ అమౌంట్తో మీరు చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా నేను చెబుతాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఖచ్చితంగా మీకు ఇది ప్రాఫిటబుల్గా ఉంటుందని అనుకుంటేనే లైవ్ మార్కెట్లో మీరు డిప్లాయ్ చేయండి. ఓకేనా, లాసెస్ అయినా ప్రాఫిట్స్ అయినా ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి లేకుండా మీరు రిస్క్ రివార్డ్ లేకుండా ఖచ్చితంగా మీరు మార్కెట్లోనికి రాకూడదు. లాస్ ఎంత పెట్టుకోవాలి, ప్రాఫిట్ ఎంత పెట్టుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంకొక విషయం నేను చెప్తున్నాను, లాస్ జీరో అవ్వాలి అంటే క్యాపిటల్ని పెంచుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏ 1 lot వేయండి, క్యాపిటల్ని పెంచుకోండి. ఎప్పుడైనా హెవీగా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆప్షన్ ట్రేడింగ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికోసం @TPT_Daniel అని నా టెలిగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. సో ప్రీమియం గ్రూప్లో డైలీ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ప్లస్ లైవ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సెమినార్స్ ఉంటాయి, వెబినార్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు అటెండ్ అవ్వడానికి ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మరొక వీడియోతో కలుసుకుందాం.